అసలు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ ఎటో వెళ్ళిపోతుంది. క్రేజ్ అసలు అఖిల్ యాక్టింగ్ చూసి లోపల తమన్ హీరో, అసలు మూవీ తమన్ హీరో. సీట్లు అదిరిపోయినాయి, లోపల స్పీకర్లు పేలిపోయినాయి అనిపించింది మాకైతే. వైల్డ్ చాలా అసలు. భాగ్యశ్రీ యాక్టింగ్ పిండేశాడు, ఎమోషన్ పిండి బత్తాయి చూసి అయిపోయింది లోపల ఎమోషన్స్ అన్ని. మేము అన్ని ఏడ్ చేసింది లోపల థియేటర్లో. అందరు మూవీ చూడండి, ఇదే కావాలి, ఇంకా కావాలి, మళ్ళీ కావాలి. అయ్యగారే నెంబర్ 1. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. డెఫినెట్లీ ఈ మూవీ హిట్ అవ్వకపోతే ట్విస్ట్లు అసలు నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లు అసలు ఫస్ట్ 20 minutes కొంచెం బోరింగ్ గా ఉంది కానీ తర్వాత మెల్లమెల్లగా ట్విస్ట్లు వస్తాయి. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, చాలా బాగా చేస్తాడు అసలు. ఫస్ట్ టైం ఆఫ్టర్ హెలో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ రేటింగ్ 8.59 అలా. అన్ని జరిగేది అమ్మాయిల కోసమే కదా, ఈ మూవీ కూడా అమ్మాయి కోసం. మూవీ మాత్రం ఇప్పుడే మూవీ చూసి వచ్చాను. అఖిల్కి కంబ్యాక్ మూవీ అన్న ఇది మాత్రం. ఎవరు ఎలా చెప్తున్నారో ఏం చెప్తున్నారో తెలియదు. కింగ్ నెంబర్ 1. అయ్యగార్ కెరీర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీ. స్క్రిప్ట్ సెలెక్షన్, హీరోయిన్, అందర్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ బ్రో. గూస్ బంప్స్ వస్తాయి. ట్విస్టులు ఇంటర్వ్యూల వరకు ఒక ట్విస్టులు అయితే ఇంటర్వ్యూల తర్వాత ట్విస్టులు వేరే ఉంటాయి. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ట్విస్టులు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మూవీ ఏంటనేది ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఇంకా పిచ్చెక్కిపోతుంది బ్రో సినిమా మాత్రం. స్టార్టింగ్ ఎన్టీఆర్ అనే వాయిస్, భారతం గురించి కొంచెం సీన్స్ వస్తాయి. అట్లా కొన్ని యాక్చువల్లీ కురుక్షేత్రం బేస్ చేసుకుని తీసినట్టున్నారు సినిమా మాత్రం. ఆ స్టార్టింగ్ లో కొంచెం ఊపు వస్తుంది, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సినిమా ఏందనేది అక్కడ అర్థమైపోతుంది మనకి. సినిమా నాగార్జున ముందు చెప్పినట్టు ఈ రోజు మాత్రం తడి కొట్టేసి పడుకోవచ్చు సినిమాలో. అయ్యగారికి మాత్రం కంబ్యాక్ మూవీ తిరిగిలేదు. ఇక నుంచి అయ్యగారిని ఎంతమంది ట్రోల్ చేశారో ఎలా చేశారో మనం చాలా వరకు నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఈ సినిమా నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు అన్న ఇంకెవడ ఆపలేడు. ఫస్ట్ థియేటర్ 2 అయ్యగారే నెంబర్ 1. ఆకాశంలో చుక్కలను లెక్కొచ్చామే కానీ ఈ సినిమా ట్విస్టులు లెక్కేలేం భయ. ఏం ట్విస్టులు భయ, పిచ్చెక్కించాడు భయ అఖిల్ మాత్రం ఈ సినిమాలో. నాగార్జున గారు చెప్పినట్టు మాత్రమే ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టిండ్రు. బ్లాక్ బస్టర్ మూవీ. ఇంటర్వ్యూల వరకు ఒకెత్తి అయితే ఇంటర్వ్యూల తర్వాత క్లైమాక్స్ మాత్రం కుమ్మిసిన భయ. యాక్షన్ చూస్తా బుర్ర పాడైపోయింది. థియేటర్లో కూర్చున్న తర్వాత కళ్ళండి వాటర్ వస్తుంది భయ. ఆయన కళ్ళు పోయినప్పుడు అయితే అబ్బాబా ఏంటి అఖిల్ గారు ఎంత అందంగా ఉంటాడు, ఎంత కళ్ళు ఎంత ఎర్రగా అయిపోయి కారం కొట్టిన తర్వాత ఏంటి కళ్ళు కనిపించట్లేదు. విలన్స్ ఎలా కొట్టాలి, మరి ఎలా కొడతా విలన్స్ అనేటప్పుడు మళ్ళీ రంగస్థలం క్లైమాక్స్ గుర్తు చేశారు భయ. రంగస్థలంలో రామ్ చరణ్కి వినిపించదు భయ. అయినా జగపతి పిచ్చి దెబ్బలు కొడతారు భయ. ఈ సినిమాలో కూడా అఖిల్ గారికి కనిపించదు భయ. అయినా పిచ్చి దెబ్బలు కొడతారు భయ ఈ సినిమాలో. క్లైమాక్స్ పరంగా సినిమా బ్లాక్ బస్టర్ తీసుకెళ్ళారు భయ. ఇంటర్వ్యూల వరకు ఒక ఎత్తు అయితే ఇంటర్వ్యూల తర్వాత క్లైమాక్స్ నుంచి సినిమా ఎక్కడికో తీసుకెళ్తారు భయ. ఈ సినిమా అఖిల్ గారు దాంట్లో నెంబర్ 1 సినిమా ఏదో ఉందంటే ఈ లెనిన్ సినిమా మాత్రమే అయ్యా. తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి. తమన్ గారు ఈ సినిమా ఇలాంటి మ్యూజిక్ కావాలి మనకి సినిమాలకి. మీరు కొట్టేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే కొడతారు కానీ పాటలు ఎవరు మరి. ఈ సినిమా నుంచి పాటలు ఇచ్చి మరి బ్యాక్గ్రౌండ్ గట్టి కొట్టి చూపించారు. సినిమా మాత్రం మ్యూజికల్ పరంగా బ్లాక్ బస్టర్ మూవీ ఏదో ఉందని లేదు మాత్రం భయ్యా. శివాజీ ఎత్తిరాజు గారు యాక్టింగ్ పిచ్చెక్కించారు భయ్య. ఎత్తిరాజు గారు ధర్మరాజు గారు అవుతారు. శివాజీ గారు ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా చెప్పాలంటే శివాజీ గారు మాత్రం ఎరగతీసి చింపి పడేశారు భయ్య. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ భయ్య. ఈ మాత్రం సినిమాలో నాగార్జున లేరు, నాగార్జున కొడుకున్నాడు భయ్య. సినిమా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, ప్రీ ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుంది, జయ్యని లేస్తుంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ మామూలుగా లేదు. అమన్ మ్యూజిక్ కి సీట్లు దగ్గర వెళ్ళిపోతాయి, అదురుతున్నాయి. క్లైమాక్స్ అయితే సీట్లో కూర్చోరు ఇంకా ట్విస్ట్ మైండ్ ఒక్కొక్క సీన్ లోపల మైండ్ బ్లాక్ అయిపోతుంది అక్కడ. మీరు ఎంత పెద్ద జేమ్స్ కెమెరాన్ అయినా సినిమాలో వచ్చే ట్విస్టులు గెస్ చేయలేరు. అయ్యగారే నెంబర్ 1. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకుని ఎందుకయ్యా ఏజెంట్లు అంతా 100 కోట్లు మళ్ళీ అలా ఇలాంటి సినిమా తీయలేడు. నాగార్జున తీయలేడు ఇట్లా మంచి సినిమా. 100 కోట్ల బొమ్మ, షూర్ షాట్, నో డౌట్. రావడం లేట్ అయినా 100 కోట్లు రావడం మాత్రం పక్కా. వచ్చాడు కొట్టాడు. అయ్యగారే నెంబర్ 1.